అర్థం చేసుకొని నేను మీ యొక్క సంఘ పరిచర్యలో మేమందరం ముందుకు సాగడానికి సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసయ్య పేరిట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, చక్కగా దేవునికి మన మహిమ. ఈ యొక్క 2025 సంవత్సరము జనవరి 31 చివరి దినాల్లో మనం ఉన్నాము. రేపటి దినమందు కూడా ఫిబ్రవరి 1 చక్కగా కమ్యూనియన్ తీసుకోవడానికి కూడా దేవుడు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో అందరు ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రండి. ఓకేనా? ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట చూడండి. ఒకసారి మనకి తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ మత్తయి సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చూసుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి దగ్గర నుంచి చూసుకుందాము. అందరు తీశారు కదా? 15వ అధ్యాయము మొదటి నుంచి తర్వాత చెప్తాను. ఒక 21వ వచనం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆ శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడే వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగిను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగం ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? అసలు ఎక్కడైనా విన్నారా అసలు ఈ వాక్య భాగం గురించి? ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఇక్కడ చూడండి, ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఈ తూరు సీదోను అనే ప్రాంతాలు అంత మంచి ప్రాంతాలు కాదు. అవి రెండింటి గురించి దేవుడు అంతకుముందు తెలియపరిచి ఉంటారు. తూరు సీదోను ప్రాంతాలకు రాబోతున్నటువంటి తీర్పును గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వయంగా మాట్లాడుతారు. అంటే తూరు సీదోను అనే ప్రాంతం నుంచి వస్తున్న ఒక స్త్రీ అంటే ఈమె ఎవరు? అన్యురాలు. యూదులు కాని వాళ్ళందరినీ కూడా ఆ దినాల్లో ఏమని పిలిచేవాళ్ళంటే అన్యులు అని పిలిచేవాళ్ళు అనమాట. అప్పటికి మనకి కూడా దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి అందరూ కూడా అన్యులు అనేవాళ్ళు. యూదులను మాత్రమే యూదులు అని పిలిచేవాళ్ళు. మిగతా అందరూ అన్యులే. యూదులు మాత్రమే. ఎందుకు అంటే అబ్రహాం గారి దగ్గర నుంచి ఇచ్చిన సంతానం కాబట్టి వాగ్దానాలన్నీ వాళ్ళవే, వాళ్ళ రక్త సంబంధికులకు మాత్రమే ఇవన్నీ చెందుతాయని నమ్ముతున్న సమయాలలో యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చారు. కాబట్టి ఆవిడ ఎలా అంటే ఆవిడ అక్కడి నుంచి వచ్చి ఆమె ఏమడుగుతుంది అంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అంటుంది. చూడండి, ఈమె అన్యురాలైనప్పటికీ కూడాను 3 మాటలు మనం సరిగ్గా గ్రహించగలిగితే గనక ఫస్ట్ ఆయన ఏమని ఒప్పుకుంటుంది? ప్రభువా అని ఒప్పుకుంటుంది. సో ప్రభువు అన్న విషయం ఆమె గ్రహించింది. ఆయనే ప్రభువు మనందరికీ అన్న విషయాన్ని గ్రహించింది. రెండవది దావీదు కుమారుడు అని ఒప్పుకుంటుంది. దావీదు కుమారుడు అనగలుగుతుంది అంటే యూదులకు మాత్రమే తెలిసినటువంటి ఆ లిస్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా ఈ లోకంలోకి వస్తారన్న విషయం మనకి తెలిసినటువంటి సందర్భం. అంటే ఈమెకి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చాలా విషయాలు తెలుసుకొనే వచ్చింది. చూడండి, ఇంకా అక్కడ తెలియపరిస్తే అక్కడ ఇంకా నన్ను కరుణింపుము. సో కరుణింపగలిగినటువంటి దేవుడు ఆయనే అన్న విషయాన్ని కూడా గ్రహించి ఆ స్త్రీ వచ్చింది. ఈ వాక్యభాగం అంతా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. ఒక్క మాటైనను చెప్పలేదు. ఇప్పుడు ఇంతసేపు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో వెళ్తూ ఉన్నారు. తన శిష్యులతో వెళ్తూ ఉంటే అక్కడ ఆ స్త్రీ వచ్చేసేసి ఆ విధంగా అనేక సార్లు పిలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట అయినను చెప్పలేదు. ఇప్పుడు అనేక సార్లు నువ్వు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటావు. అనేకమైన కష్టాల గురించి దేవుని దగ్గర మొక్కుకుంటూ ఉంటావు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి?
మనకి మరలా అసలుకి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎందుకులే వెళ్ళటం, నేను ఎంతసేపు నుంచి వెళ్తున్నాను, అక్కడ ఎన్ని రకాలుగా ప్రార్థనలు చేశాను, ఇప్పుడు ఇంకా నేను ఎన్ని వెళ్ళినా కానీ ఉపయోగం ఏముంటుందిలే అని చెప్పేసి చాలాసార్లు మనం ఏమైపోతామంటే వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఆ స్త్రీ చూడండి ఎంత చక్కగా ఏమంటుంది అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన అసలు ఒక్క మాట కూడా పలకట్లేదు, కనీసం పర్వాలేదులే అంటలేదు, లేకపోతే నేను చూస్తానమ్మా అంటలేదు, ఏమి అంటలేదు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ తర్వాత వచనం చూస్తే శిష్యులు వచ్చి ఈమె మన వెంబడొచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, రెండోసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు మళ్ళా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదండి. ఫస్ట్ ఏమో అసలే పట్టించుకోవట్లేదు, రెండోసారేమో ఆమెను ఏమంటూ ఉన్నారు, అసలు నేను వచ్చింది నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీల దగ్గరికే తప్పించి నేను ఇంకెవ్వరి దగ్గరికి కూడాను రాలేదు అనే మాట అంటున్నారు. అది నిజమేనా మనం మాట్లాడుకుంటే? అందుకే నేను ఈ యొక్క వచనం ఎప్పుడైనా చదివానా అని అడుగుతున్నాను. అది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఓన్లీ ఇశ్రాయేలీల కోసమే వచ్చాడా, మనందరి కోసం రాలేదా? ఆయన లోకరక్షణ కొరకు వచ్చారనే కదా మనం చదువుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మన క్రిస్మస్ అంతా మనం చేసుకున్నాం కదా, క్రిస్మస్ చేసుకున్నప్పుడు ఆయన అందరి కోసం వచ్చారని చదువుకున్నామా, లేకపోతే ఇశ్రాయేలీల కోసమే వచ్చారని చదువుకున్నాం? అందరి కోసం వచ్చారని చదువుకున్నాం కదా. మరి కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు, నేను ఇశ్రాయేలీల ఇంటి వారిని నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అన్నారు. ఈ మాటకి నిజంగా అయితే అక్కడ ఉన్న వారందరికీ కూడాను కోపం రావాలి, ఆమెకి మరి ముఖ్యంగా కోపం రావాలి. అంటే ఏంటి, నువ్వు లోకరక్షకుడు అని నేను నమ్మి వచ్చాను, నువ్వు కరుణించే దేవుడు అని నేను నమ్మి వచ్చాను, కానీ నువ్వేంటి వాళ్ళ కోసమే వచ్చాను అంటున్నావు, అందరి కోసం వచ్చాను అని అనలేదు అని చెప్పేసి బాధపడాలి. కానీ ఆమె ఏమనట్లేదు, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఈ విషయమే మనకి బాగా నేర్చుకోవాలన్నమాట. నువ్వు కూడా అనేక సార్లు దేవుడు మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో విసుకక ప్రార్థన చేయండి అని చెప్పారు, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు. దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే మనకు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఆయన ప్రతి దినము కూడా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు, కొండ మీదకి వెళ్ళి ఆయన, లేకపోతే అరణ్యంలోకి వెళ్ళి, లేకపోతే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన అనేక చోట్ల మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మన పట్టుదల దేని మీద చాలాసార్లు ఉంటుంది, కానీ ప్రార్థనలో మనకు పట్టుదల ఏమీ పెద్దగా ఉన్నట్టుగా అనిపించదు. ఏదో యథాలాపంగా మనకు తెలుసు కాబట్టి ఏది చెయ్యాలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనకు గబగబా వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, లేకపోతే మా ఇంట్లో జరగాలి, ఇంట్లో జరగాలి, అందరు బాగుండాలి, అయిపోతుంది తొందరగా ఫాస్ట్గా ప్రార్థన. కానీ నీకు పట్టుదల కలిగి ఆయన దగ్గర కూర్చొని నాకు నిత్య జీవం కావాలి, ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిపోతుంటే నా బలహీనతల నుంచి నేను ఎలా బయటపడాలి అని ఎప్పుడైనా సరే పట్టుదల కలిగి ఆయనతో ప్రార్థన చేశామా? యాకోబు గారు, ఇశ్రాయేలు పేరు పట్టింది యాకోబు గారికి తెలుసు కదా మనందరికీ, యాకోబునే ఇశ్రాయేలు అంటాం. యాకోబు గారు ఆ రాత్రి దేవునితో పెనుగులాడాడు. దేవునితో దేని గురించి పెరుగులాడా? నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశావు? నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను ప్రార్థన ఆపను, లేకపోతే ఈ రోజు ఈ ప్రార్థన ఈ గంట సేపు చేస్తాను, రేపు ఇంకో గంట సేపు ఇదే టైంలో కూర్చుంటా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ప్రార్థనలో ఎప్పుడన్నా మనం పోరాడినట్టు ఏమన్నా గుర్తున్నాయా? అది ఇక్కడ చూడండి, దేవుడు మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాలను చక్కగా నేర్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ముఖ్యంగా శిష్యులను బలపరచడానికే ఇలాంటి సందర్భాలన్నీ యేసుక్రీస్తు ప్రభు బయటికి తీసుకొస్తారనమాట. అక్కడ ఆ స్త్రీని చూడండి, వెంటనే అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను. ఇప్పుడు ఫస్ట్ టైం అసలు ఆయన పట్టించుకోలేదు, సెకండ్ టైం ఏమో ఏమంటున్నారు, ఫస్ట్ టైం అసలు పట్టించుకోలేదు, సెకండ్ టైం ఏమో నేను వచ్చింది నీకోసం కాదు అని చెప్పేసి ఈజీగా అనేసారు. కానీ నిజానికి ఆయన ఆ ప్రాంతానికి వచ్చిందే ఆ స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్క మనిషి కోసము ఎంత దూరమైనా వెళ్తారు. మార్కు సువార్తలో ఒక విషయం చెప్పగలిగితే మీకు చూడగలిగితే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఈ భాగానికి మరలా వద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఒకసారి అక్కడ చూడండి, ఆ మొదటి వచనంలోనే వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి,
ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుగు పడము. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. అతని గురించి మనకి ఇంకా ముందుకు వెళ్తా ఉంటే అతని పేరు ఏంటి అంటే సేన అని చెప్తాడు కదా, అది మీకు తెలుసు. అది అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందరే చాలా పెద్ద ప్రీచింగ్, చాలా పెద్ద వాక్యంతో అందరితో మాట్లాడి ఉంటారు. కానీ వెంటనే ఆయన సముద్రంలోకి ఒక దోణి ఎక్కేసేసి ఆ ప్రాంతానికి వచ్చారు. ఎవరి కోసం వచ్చాడు? ఆయన కోసమే వచ్చారు. హల్లెలూయా. ఒక్కడిని బాగు చేసుకోవాలనుకుంటే కూడా దేవుడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ ముందు చాలా అద్భుతాలు జరుగుతాయి. అయినప్పటికీ కూడాను సాయంకాలం పూట అయిపోతున్నప్పటికీ కూడాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని వెంటనే స్వస్థపరచాలి కాబట్టి తొందరగా దోణి ఎక్కేసేసి ఈ ప్రాంతానికి వచ్చారు. అంటే ఇప్పుడు ఆ తూరు సీదోన్ అనే ప్రాంతానికి వచ్చింది కూడా ఆ స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయడానికే. ఆ కుమార్తెను బాగు చేసి ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని పెంచి అక్కడ ఉన్న వారందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడాను రక్షణలోకి తీసుకురావడానికి. అసలు మన జీవితాల్లో మనం రక్షణ పొందాము అనడానికి గుర్తేంటో తెలుసా? ఇంకొకళ్ళని కూడా రక్షణలోకి తేవాలనే బలమైన కోరిక మనకు ఉండాలి. అప్పుడే నువ్వు రక్షణ పొందినట్లయితే నీ రక్షణ పెద్ద రక్షణ ఏం కాదు. నీకు రక్షణ పొందకపోయినా పెద్ద ఉపయోగం ఏమి లేదు. నీకు ఒక్క ఆత్మనైనా సరే నేను రక్షణలోకి తీసుకురావాలని బలమైన కోరిక ఉండి 1-2 ఆత్మలైనా నువ్వు దేవునిలోకి తీసుకొచ్చినప్పుడు నీ రక్షణకి విలువ ఉంటుంది. అలాంటి స్థితిలో మనం ఉండాలి అని దేవుడు అక్కడ ప్రతిదీ ఎగ్జాంపుల్. నేను ఒక్క మనిషి కోసం ఇంత దూరం వెళ్తా ఉన్నాను, ఒక్క మనిషి కోసం ఇంత ప్రయాణం చేసి తీసుకొస్తున్నాను, నీ ఒక్కదాని కోసమో నా ఒక్కదాని కోసమో నేను దిగొచ్చాను అని చెప్పేసి దేవుడు పదే జ్ఞాపకం చేయడానికే ఆ యొక్క భాగాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఆమెను ఫస్ట్ పట్టించుకోలేదు, రెండోసారేమో నేను వచ్చింది మీకోసం కాదు అని చెప్పి చాలా కోపంగా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినా ఆమె సహాయం చేయమని అడిగినప్పుడు 26వ వచనానికి వచ్చేయండి వాళ్ళ మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనానికి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, మళ్ళీ ఇప్పుడు ఆమెను ఏమంటున్నారు? ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మనకి అందరికీ కూడాను. ఆమెని నేనేమైనా కుక్క పిల్లలకి రొట్టెలు వేయను అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా ఆమెకి ఏమనిపిస్తుంది అంటే నన్నే కుక్క పిల్లలు అని పోలుస్తూ ఉన్నారు దేవుడు అంటే. ఇంకా ఎంత కోపం రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోలేదు, సెకండ్ ఏమో నేను వచ్చింది మీకోసం కాదని చెప్పేసి మాట్లాడేస్తున్నారు, థర్డ్ వచ్చేసి నేను కుక్క పిల్లలకి వేయటానికి రాలేదు అనేసేస్తున్నారు అనమాట. అయినప్పటికీ కూడాను ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఇన్ని మాటలు ఎవరైనా మనల్ని అన్నారంటే మనం సంఘానికి వస్తామా? సంఘానికి వస్తామా చెప్పండి. పోనీ సంఘానికి ఫస్ట్ వచ్చిన నిన్న అసలు ఎవరు మేము ప్రైజ్ ది లార్డ్ చెప్పకుండా ఏం పలకరించలేదు అనుకోండి, ఫస్ట్ టైమే మీకు పోతుంది ఇంప్రెషన్. సెకండ్ టైం వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడను, పక్కనతోనే మాట్లాడతాను అన్నాను అనుకోండి డైరెక్ట్గానే, నేను మీతో మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి, నేను వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాను అని అన్నాను అనుకోండి, అసలు ఇంకా కోపం వస్తుంది మీకు. ఇంకా మూడోసారి ఇంక ఇలాంటి మాటలు ఏమన్నా అన్నారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టు కుక్క పిల్లలతోటో దేనితోనో పోల్చాను అనుకోండి, అసలు వస్తామా మనం సంఘానికి కానీ లేకపోతే ఆ యొక్క సమాజానికి కానీ ఆ మందిరానికి కానీ రాము. మనం మనుషులకి మనకే అంతా చాలా ఇదిగా ఉంటుంది మనకి. అక్కడ ఆమె అసలు వేరే ప్రాంతం ఆమె, కానీ ఆమె చూడండి, ఆమె దేవుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎక్కడో వినింది కాబట్టే ప్రభా దావీదు కుమారుడు ఆయన అనే విషయాన్ని గ్రహించి ఆమె ఇక్కడికి వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుల గురించిన మాటలు వినుట వల్ల విశ్వాసం అంటే ఏ మాటలు పడితే ఆ మాటలు వినటం వల్ల విశ్వాసం ఏం రాదు. ఎన్నో రకాల మాటలు ఈ లోకంలో మనం వింటూ ఉంటాం. వినుట వలన విశ్వాసము, ఆ మాటలు క్రీస్తుని గురించినటువంటి మాటలే వినాలి, అప్పుడే మనకి విశ్వాసం పెరుగుతుంది అనమాట. ఆమె అలాంటి మాటలు ఎక్కడో విని వచ్చింది. నేను అది తెలియపరచుకుంటున్నాను. మనకు కూడా ఎన్నోసార్లు ఎన్నో మాటలు వింటాం, కానీ విశ్వాసంలో మాత్రం మనం ఎక్కడో ఒక చోట తొట్టిల్లు పడుతూనే ఉంటాము. కానీ ఆమె విశ్వాసాన్ని దేవుడు గమనిస్తున్నారు. ఇన్నిసార్లు నేను ఇలా అంటున్నప్పటికీ కూడాను ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఎంతగా నిలబడిపోతుందో దేవుడు చూస్తూ ఉన్నారనమాట. చూడండి, అక్కడ వెంటనే ఆమె ఏమంటుంది? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే ఆయన యజమానుడిగా గుర్తించేస్తుంది. ఆయన తన యజమానుడు అని ఒప్పుకుంటుంది. అవును దేవా, కరెక్టే, నేను కుక్క పిల్లనే అయి ఉండొచ్చు, నన్ను ఏదైనా అనొచ్చు మీరు, ఎందుకంటే మీరు నా యజమాని, ఖచ్చితంగా మీరు మాత్రమే నా కుమార్తెను బాగు చేయగలరని చెప్పేసి ఎంత విశ్వాసాన్ని చూపెడుతుందంటే అక్కడ ఉన్నటువంటి తన సొంత వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా అంత విశ్వాసాన్ని చూపెట్టట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు అదే గమనిస్తున్నారు.
శిష్యులు ఆ పై వచనాల్లో మనం మీరు తర్వాత చదువుకోండి, అక్కడ ఆ షిప్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ దోణి మునిగిపోతూ ఉంటే వాళ్ళందరూ నీకేం భయం లేదా, మేము మునిగిపోతూ ఉంటే నీకేం చింత లేదా, మేము ఇలా మునిగిపోతుంటే నువ్వేంటి పోయి హాయిగా అడుగుని కూర్చొని నిద్రపోతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు అని. ఆయన అప్పటికే చాలా ప్రసంగాలు చేసి 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 వస్తూ అలిసిపోయి ఆయన ఆ యొక్క దోణిలో తలవాల్చుకొని పడుకొని ఉంటారు. అప్పుడే తుఫాన్ వస్తుంది అనమాట. శిష్యులు అప్పుడు దాకా మంచి వాక్యం విన్నారు, అప్పుడు దాకా ఆయన భోజనం పెట్టింది కూడా తిన్నారు, అప్పుడు దాకా ఆయనకు 5 రొట్టెలు 2 చేపలు బాగా ఎంతమందికి పంచారో చూశారు. అయినా మళ్ళీ వాళ్ళకి అవిశ్వాసం. మళ్ళీ వెంటనే వాళ్ళు ఏమనేస్తున్నారు, ఒక్కటి రాగానే బాధ కష్టం రాగానే నీకేం భయం లేదా, మేము ఇలా మునిగిపోతుంటే హాయిగా నిద్రపోతున్నావేంటి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ స్త్రీ విశ్వాసాన్ని దేవుడు చాలా చక్కగా గమనిస్తూ ఉన్నారనమాట. కుక్క పిల్లలతో పోల్చిన ఆమె ఏమందంటే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుగు ముక్కలను తిన్నును కదా అని చెప్పిన. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ జీవితంలో. కానీ మనము ప్రతి చోట కూడాను ఒక మాటకే అలిగి వెళ్ళిపోతున్నాము. ఒక ప్రార్థనే సరిగ్గా చేసిన దానికి ప్రతిఫలం రాకపోతే ప్రభు వారికి ప్రార్థన చేయడం మానేస్తాము. ఇంకా నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకేం పెద్ద ప్రతిఫలం రావట్లేదు కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను అలసిపోయాను అని మనకి చాలా సాకులు ఉంటాయి. ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎప్పటి నుంచో చేస్తానే ఉన్నాను, నా ప్రార్థన అంటే ఏంటో తెలుసు, నాకు దేవుడు అంటే ఏంటో తెలుసు. ఇలాంటివన్నీ మన మనసులో పెట్టుకొని ఆయన దగ్గర మోకరించడానికి మనము ఇష్టపడట్లేదు. నేను అనేక సార్లు చెప్పాను కదా, ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మనతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎంత విశ్వాసం చూపిస్తావో ఆ విశ్వాసం ప్రకారం నేను నీ కార్యాలు జరిగించడానికి నాకు ఇష్టంగా ఉంది. కానీ నువ్వే ఎందుకు విశ్వాసంలో తప్పిపోతూ ఉన్నావు? ఇన్నిసార్లు ఇన్ని రకంగా అన్నప్పటికీ కూడా దేవుడు ఆమెలో ఏం చూసారా? ఆమె దీనత్వాన్ని చూశారు, ఆమె ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూశారు. ఎంత తగ్గించుకుని బతిమాలుకుంటుందో ఆ బతిమలాడుకోవడం దేవునికి నచ్చింది. బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరికీ తెలుసు అనేక విషయాలు. ప్రార్థించినప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఆయుష్ని తెచ్చుకున్నాడు. ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్. హిజ్కియాకి ఆల్రెడీ చనిపోయే రోజు వచ్చేసింది. కానీ దేవుడు ఒక్కసారి నువ్వు చనిపోతావు ఇక నుంచి అని చెప్పేశాడు, ప్రవక్త కూడా వచ్చి. కానీ హిజ్కియా వెంటనే కన్నీటితోటి ప్రార్థన చేసుకున్నాడు. ఒక్కసారి నేను చేసిన విషయాలని జ్ఞాపకం చేసుకొని నాకు దయ చూపించమని అడగగానే వెంటనే ఆ ప్రవక్త ఇంకా ఇల్లు దాటి బయటికి వెళ్ళక ముందే ఇదిగో నా భక్తుడు ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి ఆయుష్ ఇచ్చేస్తున్నానని చెప్పమంటాడు దేవుడు. ఇంకను మనందరికీ తెలుసు, మోషే ప్రార్థించినప్పుడు మనం పాట పాడుకుంటాం కదా, మోషే ప్రార్థించగా ఏమైంది? మన్నాను కురిపించితివి. ఆయన ప్రార్థించగానే దేవుడు తినేటటువంటి అక్కడ దేవదూతలు అందరూ తినే ఆహారం మన్నా వచ్చి కురిపించింది. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. ఒక దినము సూర్యుడు చంద్రుడు రాకుండా ఆగిపోయాడు యెహోషువ. ఆ యుద్ధంలో గెలవటం కోసము సాయంత్రం పూట దేవుడు చంద్రుడిని ఆపేశాడు, పొద్దున సూర్యుడిని రాకుండా ఆపేశాడు. ఒక దినమే దేవుడు ఆపేయగలిగినటువంటి. నువ్వేమైనా ఆపగలవా? మనం ఏమైనా చేయగలుగుతామో ఒక విషయాన్ని, జరగాల్సిన దాన్ని? అయినా సరే మనకి చూడండి ఎంత ఎక్కువ యుగోస్, మనకి ఎంత ఎక్కువ ఇవి ఉంటాయో చూడండి. ఒకటి చిన్నది మనం చేయలేము ఈ లోకంలో, కానీ మనం చూపించేటటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటాం, మనకున్నటువంటి ఆ యొక్క ఇది అనమాట. నాకేంటి, నేనేంటి వీళ్ళ ముందు నుంచునేదేంటి, వాళ్ళకేంటి చెప్పేది అని చెప్పేసి ఆ స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ ఆమె దీనత్వం నాకు నచ్చింది. అంత తగ్గింపు జీవితంతో నువ్వు నా దగ్గర మోకరిస్తే నీకు నేను ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడు నిజమైనటువంటి కష్టము అవసరాన్ని, లేకపోతే మామూలుగా మనందరికీ తెలుసు అంటే ఇంతగా ప్రార్థిస్తేనే దేవుడు ఇస్తాడా అండి అంటే కాదు. ఆయన ప్రతి అవసరాన్ని కూడా మనకి తీర్చే ఆయన అవసరాలను తీరుస్తాడు. కానీ నీకున్న క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో నీకు నాకు కూడా ఈ చిన్న చిన్న పరీక్షలు ఆయన పెడుతూనే ఉంటాడు. మనకి ఇంకొక స్త్రీ గురించి కూడా మనం మాట్లాడుకోగలిగితే ఒకసారి మనందరం చూద్దాం. చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క స్త్రీ గురించి కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము
25వ వచనంలో మనకందరికీ తెలుసు కదా ఈ స్త్రీ గురించి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో చూడండి ఒక్కసారి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. చూసారా, ఈమె కూడా 12 years నుంచి తనకున్నటువంటి జబ్బు అందరికీ చెప్పుకునేది కాదు, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి జబ్బు కాదు తన దగ్గర. అసలు అలాంటి జబ్బు ఉన్నప్పుడు బయటికి రావడానికే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి, జనం మధ్యలోకి సమాజ మందిరాల్లోకి రాలేని పరిస్థితి ఆమెది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి తన దగ్గర ఉన్నదంతా కూడాను వ్యయపరిచింది. అంటే ఎంతో అమౌంట్స్ పెట్టింది, ఎన్నో రకాలుగా తన యొక్క జబ్బు తగ్గాలని చెప్పేసి ఖర్చు పెట్టింది. అయినప్పటికీ అక్కడ ఏం రాయబడి ఉంది, వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. అంటే తనకున్న ఆస్తులు పోతున్నాయి, ఒక పక్క తన యొక్క జబ్బు నయం కాక ఇంకొక పక్క తిరుగుతుంది, పాపం కష్టపడుతుంది, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంది. ఆ జబ్బుతో ఎక్కడంటే అక్కడ పెడితే తిరగటానికి ఎంత కష్టమైన పరిస్థితో మనందరికీ తెలుసు. అలాంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి బ్లడ్ అలా పోతూ ఉందంటే ఆమె ఎంత నీరసపడిపోయి ఉంటుంది, ఆమె ఎంత శక్తిహీనురాలు అయిపోయి ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఆమె చూడండి అక్కడ ఆమె యేసుని గురించి ఈ వచనమే ముఖ్యమైన వచనం అనమాట. చదవండి అందరూ కూడా. 27వ వచనము, ఆమె యేసుని గురించి విని. హల్లెలూయా హల్లెలూయా. 27 చూసారు కదా, 5:27 మార్క్ 5:27. ఆమె యేసుని గురించి వినింది అంతే. ఆమెమి ఇంతకు ముందు తనకేమి జరిగిన అద్భుతాలు ఎక్కడ చూడలేదు. ఆమె డైరెక్ట్గా తన కళ్ళతోటి ఈయనేదో చేసేస్తాడని ఎక్కడ చూడలేదు. కానీ ఆయన చేస్తున్నాడు, ఆయన చక్కగా అందరినీ బాగు చేస్తున్నారని చెప్పేసి వినింది. నేను అదే చెప్తాను ఎప్పుడు మనందరికి కూడా, మీకు నాకు కూడా ఎన్నో మాటలు వినపడుతున్నాయి దేవుని గురించి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మాలి అంటే మన పాపములను రక్షించడానికి వచ్చిన దేవుడు కాబట్టి నమ్మాలి తప్పించి ఈ లోకంలో మనకి ఏదో ఇస్తాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మనం ఈ లోకంలో రావాల్సినవి ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఈ లోకంలో మనం ఉండేది కొంచెం కాలమే, కానీ ఆయనతో యుగాలు 1000 సంవత్సరాలు ఉండాలి. ఆ 1000 సంవత్సరాల కోసం నీకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. మనం ఆ 1000 సంవత్సరాలు ఉండటం కొరకు నిత్య జీవంలోకి వెళ్తామని చెప్పేసి ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయన రాజ్యం కొరకు మనం పాటుపడుతూ ఇతరులను మనం రక్షణలోకి తీసుకొచ్చి ఇదిగో మీరు రక్షణ పొందండి, నేను రక్షణ పొందుతాను అని మనం ఆ రక్షణ కార్యక్రమంలో ఉండాలి తప్పించి నీకేమొచ్చింది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, లేకపోతే మా ఇంట్లో ఏమొచ్చింది, మీ ఇంట్లో ఏమొచ్చింది, ఈ ఇంట్లో వచ్చే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. వీటి గురించే మనం ఎక్కువగా ధ్యానం చేసుకుంటుంటాం. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత నొందెను అని పేతురు గారు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలిగింది అనే వాక్యానికి నేను ఇంతకుముందు అర్థం చెప్పాను. ఏంటి ఆయన పొందిన గాయముల చేత మనకు వచ్చిన స్వస్థత ఏంటి? మనకు వచ్చిన జ్వరం తగ్గటానికి ఆయన పొందింది గాయాలు అక్కడ శిలువ మీద, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాళ్ళు చేతులు బాగాలేనందుకు ఆయన అక్కడ పోయి గాయాలు పొందింది. అవన్నీ ఎలాగో ఆయన నోటి మాటతో జరిగిన విషయాలు ఇవన్నీ. ఆయన ఒక్కసారి చెప్పితే నీ గాయాలు పోవాలన్నీ పోవా? మనకి ఆయన నోటి మాటతోనే కదా అన్ని చేసింది. అలాంటప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగేను అనే వాక్యానికి అర్థం ఏంటనుకుంటున్నారు? అసలు ఆయన మన జ్వరాల కోసమో మనకు వచ్చిన జబ్బుల కోసమో వీటి కోసం కాదు ఆయన పొందిన గాయాలు. ఏదైతే ఆదాము దేవుని గారి దగ్గర నుంచి తప్పిపోయాడో అక్కడి నుంచి ఏ స్వస్థత అయితే ఆయనకు దూరం అయిపోయిందో ఆ స్వస్థత తిరిగి నా ద్వారా మీకు అనుగ్రహిస్తున్నాను దేవునితో. హల్లెలూయా. ఆ స్వస్థత మనం పొందుకున్నది ఆయన పొందిన గాయముల చేత మనకి ఎక్కడ వచ్చేసిందంటే తండ్రిని దేవునితో అనుబంధం వచ్చేసింది. ఏదైతే కోల్పోయాడో ఆదాము అవ్వ దానిని మనందరికీ క్రీస్తు ప్రభువుని నమ్మటం ద్వారా, మనం ఇంకేం చేయక్కర్లేదు, మనం కేవలము నమ్మి విశ్వసించటం వల్ల ఆ స్వస్థతలను పొందుకుంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. అది నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను దేవుడే తీర్చేస్తాడు. అది ఆర్థిక సమస్య అయినా సరే, అది నీకు ఆరోగ్య సమస్య అయినా సరే, అది నీ కుటుంబ సమస్య అయినా సరే, ఏదైనా సరే ఆయనను నమ్మి విశ్వసించి నువ్వు నాకు ఇదిగో అయ్యా నువ్వు పొందిన గాయాల చేత నేను స్వస్థత పొంది ఈరోజు తండ్రితో నాకు అనుబంధాన్ని ఏర్పాటు చేశావు అని చెప్పేసి ఒక్కసారి మనం నమ్మగలిగితే అప్పుడే దేవుడు మనందరికీ ఇదిగో ఆ స్త్రీకి చూసారా, అంతకుముందు నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పింది ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఏదైతే దేవుడి నోట్లో నుంచి ఇంకా దేవుడేం ముట్టుకోలేదు,
అసలు ఆ స్త్రీ ఒక్కతే వచ్చింది. ఆ కుమార్తె ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆ కుమార్తె ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఎక్కడో రూమ్లో ఉంది. కానీ ఇక్కడ ఆ స్త్రీతోటి ఒక్క మాట ఆయన పలకగానే అక్కడ ఆ గడియలోనే అక్కడ ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా. ఇది కేవలం దేనికి ఈ ప్రాసెస్ అంతా అంటే, ఈ ప్రాసెస్ అంతా కూడాను కేవలం మన విశ్వాసానికి పరీక్ష అంతే. నేను అబ్రహాం గారి గురించి అనేక సార్లు చెప్పాను. అబ్రహాం గారు ఎంతో విశ్వాసంతో దేవుడు చెప్పినప్పుడు వెళ్ళిపో నువ్వు ఈ దేశం నుంచి అనగానే వెళ్ళిపోయాడా లేదా? ఫస్టే అప్పటికి అసలు ఏం సూచనలు లేవు. ఇప్పుడు మనకున్నట్టు ఇంత బైబిల్ గ్రంథము లేదు, ఇన్ని రకాల సూచనలు దేవుడు చేస్తాడని నమ్మటానికి అవకాశం కూడా లేదు. మనకైతే ఇన్ని ఉన్నాయి. మనకు అటుపక్క ప్రవక్తలు చేసినవి ఉన్నాయి, అటుపక్క యేసుక్రీస్తు ప్రభువారు చేసినవి ఉన్నాయి, ప్రభువారు తర్వాత అపోస్తలులు చేసిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మనకి చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి సంఘటనలు కూడా ప్రభువారు అన్ని మనకున్నా కూడా ఇప్పుడు కూడా నమ్మడానికి మనకి ఇంత కష్టం. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు దేవుడు ఇది ఇలా చేయొచ్చా చేయకూడదా అని చెప్పి మనకి ఎన్నో తప్పన, ఎన్నో మార్పులు. కానీ ఆ రోజు అబ్రహాం గారు ఏం లేవు, బైబిల్ లేదు, ఏం లేదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది, నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళిపో, అందరినీ విడిచిపెట్టి అనగానే అందరినీ విడిచిపెట్టేసేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆయన విశ్వాసంలో చాలా గొప్పవాడు అయిపోయాడు, దేవుని మాట విని వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఆయనకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అన్ని వాగ్దానాలకు వారసులు. ఎందుకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడంటే దేవుడికి చాలా నచ్చేశాడు అబ్రహాం గారు. ఆ తర్వాత కూడా వెళ్ళిన తర్వాత కూడాను నీకు బిడ్డలు లేరు, నేను ఎప్పుడూ బిడ్డను ఇస్తాను అని చెప్పాడు. 100 సంవత్సరాలైనా బిడ్డ కలగలేదు, అయినా ఓర్పుతో ఎదురు చూశాడు, విధేయత చూపించాడు బిడ్డ కోసం. సరే బిడ్డ వచ్చింది. బిడ్డ వచ్చిన తర్వాత మరలా కొన్ని సంవత్సరాలైన తర్వాత దేవుడు ఏమడిగాడు? ఆ బిడ్డను తిరిగి నాకు ఇచ్చేయి బలిగా అని అడుగుతాను. ఇప్పటికే విశ్వాసంలో ఒక స్టేజ్కి వచ్చేసాడు ఆయన. ప్రతి విషయాన్ని ఆయన పాటిస్తూ వచ్చేసారు. ఇంకా ఏంటి మరలా దేవుడు పరీక్ష? మళ్ళీ ఎందుకు నా బిడ్డలు ఇచ్చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఒక మాట తెలియపరుస్తారనమాట. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం గారు దేవుణ్ణి మరిచిపోయే అంతగా ఇస్సాకును ప్రేమించడం మొదలెట్టాడు. దేవునికి అది సున్నదు. వెంటనే దేవుడు ఏమన్నాడు అంటే నీ బిడ్డను నాకు ఇచ్చేసేయని చెప్పేసి అన్నాడు. అయితే వెంటనే అబ్రహాం గారు తేరుకున్నారు. జ్ఞానం కలిగిన వారు వెంటనే దేవుడు మాట్లాడే మాటల్లో అర్థాన్ని తెలుసుకుంటారు. జ్ఞానం కలిగిన వాడు కాబట్టి దేవుడు ఆ విషయం అడగగానే నువ్వు ప్రేమించుచున్న ఒక్కగానొక్క కుమారుడు. ఆ మాట ఎందుకు అన్నారు దేవుడు? నువ్వు ప్రేమించుచున్న ఆ ఒక్కగానొక్క కుమారుడు అంటే నువ్వు నన్ను మర్చిపోయి ప్రేమిస్తూనే ఉన్నావు. సో ఆ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చేసే. నువ్వు ప్రేమించుచున్న అనే పదం ముఖ్యమైన పదం అనమాట. నీ కుమారుడిని నాకు ఇచ్చే ఒక్కగానొక్క కుమారుని అనలా అక్కడ. నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారు అంటే నీ ప్రేమ పూర్తిగా ఇస్సాకు మీదకు మళ్ళీ చేసుకున్నావు, నన్ను మర్చిపోతా ఉన్నావు కాబట్టి వాడిని నేను బలి ఇచ్చేసే అనగానే వెంటనే అబ్రహాం గారికి జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడికి విషయం అర్థమైపోయింది. నేను ఎక్కువగా ఆయనతో సమయం గడపట్లేదు, ఖచ్చితంగా నా బిడ్డతో సమయం గడుపుతున్నాను కాబట్టి అడుగుతున్నాడు అని చెప్పేసి వెంటనే అబ్రహాం గారు ఏమన్నారు? ఒక మాట ఇచ్చేస్తాను అన్నారు. ఆ వచనం గురించి మనకి ఇక్కడ ఏమని తెలియపరుస్తారంటే నూతన నిబంధనలోకి వచ్చేసరికి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. పాత నిబంధనలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలోనే మనకి రివీల్ చేస్తారనమాట. కొన్ని విషయాలన్నీ కూడా చూడండి అక్కడ ఒకసారి 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ చూడండి ఈ వచనం దగ్గర ఆగుదాం ఒకసారి. 11:20 తీసారు కదా అందరూ. 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అంటున్నారు. అర్పించాడా? నిజంగా చెప్పాలంటే బలిగా అర్పించలేదు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏం రాస్తున్నారంటే వీళ్ళు భక్తులు వాళ్ళ జీవితంలో ఒకసారి నిర్ణయించుకున్నారంటే అయిపోయినట్టే. వాళ్ళు ఇచ్చేస్తానికి ఒప్పుకున్నారు అంటే బలిగా దేవుడికి ఇచ్చేసినట్టే వాళ్ళు ఇంకా అనమాట. ఆ యొక్క నిర్ణయం తీసుకోవటమే వాళ్ళు దేవుడికి ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడాను దేవుడితోటి మన సంబంధం అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నేను ప్రార్థనలో నీతోటి నేను ఉంటాను దేవా అని అనుకున్నామంటే మన ప్రార్థనలో ఉండిపోవాలి అంతే. దేవుడే ఒప్పుకుంటూ ఉన్నారు. ఆయనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన పనిని నిన్నొక్కడే చేయమని అడగడు, ఆయన మనతో ఉంటాడు. నువ్వు నేను కలిసి చేద్దాం నా రాజ్య స్థాపన, నువ్వు నేను కలిసి ఒక మనిషిని రక్షణలోకి తెద్దాము, నువ్వు ముందు ఒక అడుగేయి, నీతో తోడు నేను వస్తానని దేవుడు ఎప్పుడు కూడాను మన పక్కనే ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనతో
మనతో ఉంటాడు. అక్కడ చూసారా, బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించినో ఇస్సాకు వలనైందని ఈ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో. ఇప్పుడు ఈ వాక్యం వినండి. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. అసలు మృతే పొందలేదు, కానీ ఇక్కడ కొత్త నిబంధనలు ఏం రాస్తున్నారు చూసారా, ఆల్రెడీ ఇచ్చేసాను నేను దేవుడికి, ఇంకా అయిపోయింది, బలి అయిపోయింది ఆయనకి. నా మనసులో ఎప్పుడు నిర్ణయం తీసేసుకున్నానో నేను ఆయనను బలిగా అర్పించేశాను అని అనుకొని, ఆ తర్వాత అబ్రహాం గారు ఏమనుకున్నారట, మృతులను సహితం లేపుటకు శక్తివంతుడైన దేవుడు అని అప్పుడే వాళ్ళు నమ్ముతున్నారు. హల్లెలూయా. మనం లాజరు గారిని లేపింది తెలిసినా కానీ మనం నమ్మం. మనకి అలాంటి నమ్మకాలు తొందరగా విశ్వాసాలు మనకి రావు. అక్కడ పాపం అబ్రహాం గారికి ఎవరిని లేపలేదు, ఎవరితో మాట్లాడలేదు దేవుడు, అవన్నీ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. బైబుల్ లేదు, పోనీ చదువుకుందామా అంటే ఏమీ తెలియదు. మరి కేవలం దేవునితో నడుస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి 365 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి ఉన్నారు. ఎవరు పేరు ఎవరికని తెలుసా? 365 సంవత్సరాలు బ్రతికాడు అతను. 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచెను అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. హానోకు. ఓకే, హానోకు అనే వ్యక్తి, ఇది బైబిల్కి మంచి క్విజ్, మీకు అసలు క్విజులు పెట్టాలి తర్వాత నుంచి, ఇంకా నెక్స్ట్ ఈ మంత్ నుంచి బైబిల్కి క్విజులు స్టార్ట్ చేస్తాను ఇంకా. అయితే చూడండి, హానోకు అనే వ్యక్తి అంటే అప్పట్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికేసేవాళ్ళు కదా, చాలా ఇయర్స్ బతికేవాళ్ళు, నోవా కాలం దాకా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు. ఆ టైంలో హానోకు అనే ఆయన 360 సంవత్సరాలు బతికాడంట. అందులో 65 సంవత్సరాలు మాత్రం దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడంట. ఇక మిగతా 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినని పరిశుద్ధాత్మ సలహా ఇస్తున్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడవడం అంటే, ఇప్పుడు మన జీవితంలో నేను మొన్న టైం లెక్కలు చెప్పాను, మీరు చూసుకున్నారు టైం కూడాను. సో 365 సంవత్సరాలు 300 సంవత్సరాలు దేవునితో నడిచిన అంటే, దేవుని విడిచిపెట్టకుండా నడిస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా, ఇంతసేపు నువ్వు ప్రతి దినము దేవునితోటి గడిపేవాడు సమయం. నడవటం అంటే ఏంటి? ప్రతి దినము దేవునితోటి గడపటమే సమయాన్ని. అలా ఒక దినము దేవుడు చాలా నచ్చేసేసి హానోకుతో సమయం గడపడానికి దేవుడే దిగొచ్చేసేవాడట. హల్లెలూయా. దేవుడే దిగొచ్చేసేసి హానోకుతో కబుర్లు చెప్పుకుంటే తిరిగేసేవాడంట. అంటే మన పక్కన ఉంటాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం నడిచేటప్పుడు ఆయనతో నడవాలి అనుకుంటే, ఆయనతో సమయం గడపాలి అనుకుంటే ఆయన మన పక్కనే ఉంటాడు, మనం మాట్లాడే విషయాలన్నింటిలో కూడా. అలా 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 వెళ్ళిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయాడట. చూసారు, ఆ వచనాన్ని చూపిస్తాను చూడండి, అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఆదికాండం దగ్గరికి వచ్చేసేయండి ఒకసారి. ఆదికాండంలోకి వచ్చేస్తే ఆదికాండము 5వ అధ్యాయము, ఆ వచనం ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే నాకు, 5వ అధ్యాయము, ఒక్క నిమిషం, నా బైబిల్లో కొంచెం టైట్గా ఉంది. 23 వర్స్ చదవండి. 23. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు, అంటే 365 డేస్. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కానీ అతడు లేకపోయాను. అసలు ఇంకా కనిపించలేదంట, వెళ్ళిపోయాడు. అలా అలా నడుచుకుంటూ మేఘాల దాకా వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక్కడ దాకా వచ్చా, ఇంకెందుకులే పదాన్ని దేవుడు చనిపోలేదు హానోకు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో చనిపోకుండా దేవునితో కొనిపోబడిన వ్యక్తుల పేరు అది మంచి బైబిల్ క్విజ్, మెయిన్ క్విజ్ అది, క్విజ్లో క్వశ్చన్ అది. ఓకే, హానోకు అనే వ్యక్తి దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి కనపడలేదు, ఎక్కడ ఎవరికి కనపడలేదు. అలాగా దేవునితో సంబంధాన్ని పెంచేసుకున్నాడు హానోకు కోసం దేవుడే దిగొచ్చేసేవాడంట ఆ కాలాన్ని. ఎంత అద్భుతమైనటువంటి సంబంధాన్ని మనము దేవునితో కలిగి ఉండాలి. ఇంకా ఆ స్త్రీ చూస్తే, ఇప్పుడు మనం రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వస్తే చూడండి, జన సమూహంలో ఆమె విని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుందంతా వినడం కోసమే ఇవన్నీ నేను చెప్పింది. కేవలం విని విశ్వాసంతో వీళ్ళు వస్తూ ఉంటే, మనమేమో ఎన్ని మాటలు విన్నా కానీ విశ్వాసంలో పడిపోతున్నాం. నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహముల్లో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొని, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినంత తనలో తాను గ్రహించి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వచ్చిన భాగాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆయన మహిమ మన వైపు వచ్చిందన్న విషయం ప్రభు వారికి తెలిసిపోతుంది. నువ్వు విశ్వాసంతో రాకపోతే ఏది నువ్వు పొందుకోలేవు. ఆయన మహిమను అయితే అస్సలే మనము పొందుకోలేము.
ఆయనకి వెంటనే అర్థమైపోతుంది కూడా మనం ఎంతమంది ఇక్కడ విశ్వాసంతో దేవుని కొరకు వస్తున్నాం అన్న విషయము దేవునికి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. మన మీద పైన మనుషులకి తెలియలేదు అనుకోవచ్చేమో, కానీ నువ్వు దేవుని నమ్మి ఆయన సన్నిధికి నిజంగా విశ్వాసంతో వస్తే నీకు ఆయన మహిమను ప్రతి దినం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ మహిమ నిన్ను నన్ను కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో రాకపోతే ఈ మహిమను మనం తీసుకెళ్ళలేము. కాబట్టి ఇక్కడ వెంటనే ఆయనకు తనలో నుండి మహిమ ప్రభావం బయలువెళ్ళని గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రాలు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నట్టు చూచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని. ఆ కార్యం చూసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. ఇప్పుడు ఆమె బాగుపడిపోయింది, చక్కగా బాగుపడిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మహిమ కూడా బయటకు వెళ్ళినట్టు ప్రభువారికి తెలిసిపోయింది. చుట్టుపక్కల శిష్యులు కూడా ఇంతమంది జనసమూహం పైన పడుతుంటే ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను తాకారు, ఇవన్నీ ఎందుకు వేసాయి అని విసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళదే కదా పని అంత పాపం. వాళ్ళకి పొద్దు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి పోతే అక్కడికి జనాలు వస్తూ ఉంటారు, ఆ జనాల్ని తోలుతూ ఉండాలి, వాళ్ళని అంతా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళలో కొంతమంది మన చుట్టాలు ఉండొచ్చు, మమ్మల్ని రానివచ్చు కదా అంటారు, గొడవలు పడుతుంటారు కదా. మనం కూడా ఎవరైనా పాస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా అని పాపం వాళ్ళకి అన్ని కంట్రోల్ చేయడం చిరాగ్గా ఉంది. అందుకని వాళ్ళు ఆ స్త్రీని విసుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వేసయ్యా అవన్నీ, నువ్వు ఎవరో ముట్టారు, ఎవరో తాకారు, పదండి వెళ్ళిపోదామని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ఎవరో కనుగొనాలని ఆయన చుట్టూ చూస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి, మీకు వచ్చిన ఆలోచనల ప్రకారం ఏమైనా అర్థమైతే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆమె బయటికి తీసుకురావాలనుకుంటా ఉన్నారు? అద్భుత కార్యం జరిగింది ఆమె జీవితంలో. వెరీ గుడ్. ఆమె సాక్ష్యం వినాలి అందరూ. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా సాక్ష్యం చెప్పాలి మీరు. అందుకే అనేక సార్లు దేవుడే కోరుకుంటా ఉన్నారు ఆ విషయాన్ని. ఆయన జరిగినటువంటి అద్భుతాన్ని అందరి ముందు నువ్వు బహిరంగంగా జరిగిందని చెప్పేసి సాక్ష్యం నువ్వు చెప్పు, నాకు కావాలని దేవుడే ఆమె సిగ్గుపడిపోతా ఉండవచ్చు. ఆ యొక్క బాధను బట్టి, ఆ యొక్క జబ్బును బట్టి ఆమె అందరికీ చెప్పుకునేటటువంటి స్థితి కాదు. అయినప్పటికీ కూడాను ప్రభువు ఎక్కడుంది ఆమెని కనుగొనండి అని చెప్పేసి ఆ చుట్టూ చూసినప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం కలదానివై పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం. అక్కడ ఆ తూరు సీదోను ప్రాంతంలో వచ్చినటువంటి ఆ స్త్రీ కూడా ప్రభువాని గురించి విని తన యొక్క కుమార్తె కొరకు దేవుడు అన్ని మాటలు అంటున్నప్పటికీ కూడాను ఆయన విడిచిపెట్టకుండా ఫాలో అయిపోయింది. అందుకని చెప్పేసి దేవుడు ఆమె దీన స్థితిని గమనించాడు, ఆమె తగ్గించుకున్నటువంటి జీవితాన్ని గమనించుకున్నాడు. అలాగే ఆమె ఎంతగా దేవుని కొరకు ఆరాటపడుతుంది, విశ్వాసంతో ఆమె అడుగుతుందో విషయాన్ని గ్రహించి ఆమెకి స్వస్థత వచ్చింది. ఇలాంటి విశ్వాసం మన జీవితాల్లో లేకపోతే మనం ఏమీ పొందుకోలేము. అది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ స్త్రీని గురించి కూడా దేవుడు సాక్ష్యంగా చూపించాలనుకుంటున్నారు బయటికి. అలాగే సాక్ష్యం చూపించడమే కాదు, ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకున్న తర్వాత ఆయన పనిలో ఉండి ఆయనను వెంబడించి ఇంకా అనేక మందిని వెంబడించేటట్టు చేయాలి తప్పించి మేలులు పొందుకొని స్వస్థత పొందుకొని ఇంట్లో వెళ్ళి కూర్చోకూడదు. ఓకేనా? సో అలా చేస్తే నీకు కొన్ని సంవత్సరాలు నీకు ఆ మేలు ఉంటాయేమో, కానీ మరలా నీ మేలులు, నీ యొక్క ప్రతిదీ కూడా మరలా దేవుడు తిరిగి తీసుకోగలడు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి మేలులు చేసినా, మనకి స్వస్థత అనుగ్రహించినా ఆ స్వస్థత ద్వారా మళ్ళీ మనం దేవుని పనిలో ఉపయోగించేవారిగా ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చేవారిగానే ఉండాలి, మరికొంతమందిని ఆత్మలను రక్షించే వారిలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.